గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ అయితే ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ మూవీలో ఇద్దరు మెయిన్ విలన్స్ ఉండబోతున్నారు, వాళ్ళే స్కార్ కింగ్ అండ్ షీమో. అయితే ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ రెండు మాన్స్టర్స్ యొక్క ఆరిజిన్, పవర్స్ అండ్ ఎబిలిటీస్. సో ఇంకా ఏం డిస్కషన్స్ పెట్టకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే స్కార్ కింగ్ గురించి డిస్కస్ చేద్దాం. స్కార్ అనే నేమ్కి మీనింగ్ వైల్డ్, అంటే క్రూరమైనది. ఆల్రెడీ మనం ఈ పేరుని లయన్ కింగ్లో కూడా విన్నాం. ఈ స్కార్ కింగ్ క్యారెక్టర్ని 1973లో రిలీజ్ అయిన ఎంపరర్ ఆఫ్ ది నార్త్ పోల్ అనే మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు. ఇంకా ఈ స్కార్ కింగ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్లో చూసాం. స్కిన్ మీద రెడ్ ఫర్ అండ్ బ్లూ ఐస్తో చింపాంజీలా అయితే ఉంటాడు. తన బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది విత్ లాంగ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్. తన బ్లూ ఐస్ అయితే గ్లో అవుతాయి. దట్ డిఫైన్స్ హీ హెస్ ద పవర్ ఆఫ్ టెలికైన్సిస్ ఇన్ హిజ్ ఐస్. స్కార్ కింగ్ ఒంటి మీద ఒక విప్లెస్ట్ అయితే చూసాం కదా, అది నిజానికి ఒక వార్ బ్యాట్ యొక్క వెర్టెబ్రే కాలమ్ అన్నమాట. ఆ విప్లాష్ని యూజ్ చేసి హాఫ్ ఆఫ్ ద బిల్డింగ్ అయితే మనోడు లేపేశాడు. అది మనం ట్రైలర్లో చూసాం. ఇక మనోడి ఎబిలిటీస్ విషయానికి వస్తే అతను చాలా చురుకైన వాడు. నేను ఇందాక చెప్పినట్టు స్కార్ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి తనైతే ఫైట్స్లో చాలా చురుగ్గా మూవ్ అవ్వగలడు అన్నమాట. నిజానికి మాన్స్టర్స్ అంత ఫాస్ట్గా వాక్ ఆర్ రన్ చేయలేవు, కానీ ఆ ఎబిలిటీ ఉన్నవాడు మన స్కార్ కింగ్. స్కార్ కింగ్కి ఇంకొక ఎబిలిటీ కూడా ఉంది. అదేంటంటే తను ఎంతైతే చురుగ్గా తప్పించుకోగలడో అంతే స్పీడ్గా కూడా కౌంటర్ అటాక్ చేయగలడు. సో కాంగ్కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. మరి చూద్దాం కాంగ్ ఎలా అటాక్ చేస్తాడో స్కార్ని. స్కార్ కింగ్ హిస్టరీ గురించి అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం సొంతంగా ఒక స్టోరీ అనుదాం. ఫ్లాష్ బ్యాక్. కాంగ్ వాళ్ళ తాతగారికి ఒక భార్య ఒక కొడుకు ఉంటారు. ఆ కొడుకే కాంగ్ వాళ్ళ నాన్నగారు అనమాట. అయితే ఒకరోజు హాలో ఎర్త్లో కాంగ్ వాళ్ళ తాత సరదాగా బయట తిరుగుతూ ఒక ఫీమేల్ చింపాంజీని అయితే చూస్తాడు. ఆ రోజు సూర్యుడు అస్తమిస్తాడు, వర్షం పడుతుంది, ఇంకేముంది మన స్కార్ కింగ్ అయితే పుట్టేస్తాడు. ఆ తర్వాత కాంగ్ తాత తన కొడుకు అదే మన కాంగ్ వాళ్ళ నాన్నగారికి అయితే రాజ్యాన్ని అప్పగిస్తూ, నేను ఒక విత్తనం వేసా, వాడైతే వస్తున్నాడు, జాగ్రత్త చూసుకో అని చెప్పి చచ్చిపోతాడు అనమాట. అయితే ఇంకో పక్క స్కార్ కింగ్ మదర్ కూడా ఈ విషయం అయితే చెప్పి స్కార్ కింగ్ని రెచ్చగొడుతుంది. అయితే స్కార్ కింగ్ డైరెక్ట్గా వారికి దిక్కకుండా కాంగ్ వాళ్ళ నాన్న దగ్గర ఒక మంత్రిలాగా, ఒక సేనాపతిలాగా అయితే జాయిన్ అవుతాడు. అయితే తను మంచోడనే నమ్మకాన్ని వీళ్ళకి క్రియేట్ చేస్తాడు. కాంగ్ వాళ్ళ ఫాదర్ కూడా స్కార్ని గుడ్డిగా నమ్మేస్తాడు. ఈలోపే స్కార్ కింగ్ కాంగ్ వాళ్ళ ఫాదర్ పైన మిగతా ఏప్స్కి లేనిపోయినవన్నీ చెప్పి వాళ్ళకి కాంగ్ వాళ్ళ ఫాదర్ని చంపేంత హేటెడ్ అయితే పెంచేస్తాడు. ఈలోపు కాంగ్ వాళ్ళ ఫాదర్ కాంగ్ వాళ్ళ మదర్తో హనీమూన్ ముగించుకొని కాంగ్తో అయితే తిరిగి వచ్చేసరికి రాజ్యం మొత్తం తిరగబడిపోతాయి. స్కార్ కింగ్ తనని వెనుపోటు పొడిచాడని తెలుసుకొని హాలో ఎర్త్కి కనెక్షన్స్ ఉన్న స్కల్ ఐలాండ్లోకి అయితే కాంగ్ని కాంగ్ వాళ్ళ ఫాదర్ పడేస్తాడు. అప్పుడే స్కార్ కింగ్ కాంగ్ వాళ్ళ ఫాదర్ని మదర్ని చంపేసి తనైతే హాలో ఎర్త్కి కింగ్ అయిపోతాడు. అందుకే కాంగ్లో ఉన్న మిగతా ఏప్స్ అన్ని స్కార్ కింగ్కి సవక కొడుతుంటాయి. ఏదో సరదాగా మన సబ్స్క్రైబర్స్ని ఎంటర్టైన్ చేద్దామని. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా, దొంగనా కొడక. ఇంకా మన షీమో గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. షీమో అనేది ఒక రెప్టీలియన్ టైటన్ అన్నమాట. ఇదైతే స్కార్ కింగ్ సైడ్ ఉండబోతుంది, సేమ్ యాజ్ కర్ణుడు దుర్యోధన్ సైడ్ ఉన్నట్టు. దీన్నైతే మదర్ ఆఫ్ ఆల్ టైటన్స్ అని అయితే అంటారు. 2022 కాల్ ఆఫ్ డ్యూటీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్తో కొలాబ్ అయినప్పుడు ఈ షీమో అనే టైటన్ని డిపిక్ట్ చేశారు. దానికి సంబంధించిన పిక్స్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. షీమో అనే వర్డ్కి మీనింగ్ ఫ్రాస్ట్, ఐస్ అండ్ గ్రే హెయిర్. షీమో అనే వర్డ్కి ఆరిజిన్ జపాన్లో నుంచి పుట్టింది. షీమోని డిజైన్ చేసింది జారెత్ క్రిచ్విస్కే. అతని ప్రకారం నిజానికి ఇది మగజాతికి చెందింది, కానీ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మాత్రం ఫీమేల్గా అయితే బాగుంటుందని పెట్టారు. ఇది ఒక క్వాడ్రూపెడల్ క్రియేచర్, వైట్ స్కేల్స్ కలిగి ఉంటుంది, సేమ్ యాజ్ గాడ్జిల్లా. దీనికి కూడా గాడ్జిల్లా లాగా డార్సల్ బ్లేడ్స్ అయితే ఉంటాయి. నిజానికి గాడ్జిల్లాకి అయితే అటామిక్ బ్రీత్ అనేది డార్సల్ బ్లేడ్స్ ద్వారా ఛార్జ్ అయ్యి నోట్లోంచి బయటకు వస్తుంది. సేమ్ ఇక్కడ షీమోక్ కూడా అంతే, కానీ తన బాడీ మొత్తం షైన్ అవుతుంది. కాంగ్ గాడ్జిల్లా అటామిక్ బ్రీత్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాండిల్ చేయగలడు, కానీ షీమో ఒకే ఒక్క ఐస్ బ్రీత్కి ఎలా వెనక్కి వెళ్ళిపోయాడో చూడొచ్చు. సో ఇది ఎంత పవర్ఫుల్ మాన్స్టరో మీకు అర్థమై ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే ఈ మాన్స్టర్ తన ఐస్ బ్రెత్తో ఈ ఎర్త్ మొత్తాన్ని ఐసైట్ చేసేసింది.
ఈవెన్ దిదోరాని కూడా ఫ్రీజ్ చేసింది. అందుకే గాడ్ తన తాను హైపర్నేట్ చేసుకొని పింక్ ఫామ్ లోకి అయితే వచ్చేసాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బ్లూ ఫామ్ కన్నా పింక్ ఫామ్ అనేది చాలా డేంజర్ అనమాట. అండ్ ఈ షీమోకు ఉన్న ఇంకొక ఎబిలిటీ ఏంటంటే ఇది ఏ మాన్స్టర్ అయినా సరే తన టైల్ తో కానీ కొట్టిందంటే దానికి ఖచ్చితంగా కాసేపు చొక్కా కనబడాల్సిందే. మరి చూడాలమ్మా ఈ రెండు సేవియర్ టైటన్స్ ఈ రెండింటితో ఎలా ఫైట్ చేస్తాయో. అరే షీమోకి అంత టెలివిజన్ ఇచ్చావు కదా, మరి దాన్ని స్కార్కింగ్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడు అంటావు? ఏముంది, తన రిప్లేస్కి చివర ఉన్న కర్సడ్ క్రిస్టల్ని యూజ్ చేసుకొని షీమోట్ కంట్రోల్ చేస్తున్నాడు అనుకుంటా. వన్స్ అది కానీ పగిలిద్దా స్కార్కింగ్కి అయితే పగిలిపోద్ది. ఏంటి పొగిలిద్దురా? బొర్రే పొగిలిద్ది, ఇంకేదో కాదు. సో దట్స్ ఇట్ గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే హాల్ ఎర్త్ ఫొటోస్ అనేవి మీకు షేర్ చేస్తా. షేర్ చేయండి. షేర్ చేస్తే మీకు హాల్ ఎర్త్కో టికెట్ వేస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని నాతో పాటు హాల్ ఎర్త్లోకి అయితే పట్టుకెళ్ళిపోతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.